నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో రేపటి నుంచే 2 అమలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ స్వయంగా అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి వేర్వేరు సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రేపు సమావేశం కానున్న తెలంగాణ 3వ శాసనసభ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న అక్బరుద్దీన్ బహిష్కరిస్తామని భాజపా ప్రకటన కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స గత రాత్రి ఫామ్ హౌస్ బాత్రూంలో కాలు జారి పడిన మాజీ సీఎం త్వరగా కోలుకోవాలన్న ప్రముఖులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని హామీ సంక్రాంతిలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటన ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదాలు తోడే మిగ్జాం నష్టం పెరిగిందన్న చంద్రబాబు రైతులకు పరిహారంపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై వేటు మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ మొగ్గు యథాతథంగా వడ్డీ రేట్లు ఆసుపత్రులు విద్యాసంస్థలు రికరింగ్ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు తెలంగాణలో 6 గ్యారంటీల అమలులో భాగంగా కాంగ్రెస్ సర్కారు తొలి అడుగు వేయనుంది రేపటి నుంచే రాష్ట్రంలోని మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అతివలు పరిమితులు లేకుండా తెలంగాణలో పర్యటించవచ్చని ప్రకటించింది కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆరోగ్యశ్రీ బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచే పథకాన్ని కూడా రేపే ప్రారంభించనుంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీమా పెంపు పథకాన్ని నిమ్స్లో ప్రారంభిస్తారు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలంగాణలోని మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది రేపు మధ్యాహ్నం నుంచి బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు మహిళల స్థానికతను తెలిపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డును బస్సుల్లో చూపిస్తే మహిళా ప్రయాణికులకు 0 టికెట్ ఇస్తామన్నారు దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు అది ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు ఎక్కడెదురు ఎక్కొచ్చు ఎక్కడెదురు దిగొచ్చు ఎవరు కూడా మీకు అడగరు ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్ కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు అప్పుడు దాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల స్వయం శక్తి పెరుగుతుందన్న సజ్జనార్ ట్రాఫిక్ సమస్యలు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల ఉచిత ప్రయాణం చారిత్రక నిర్ణయమని భవిష్యత్తులో ఆర్టీసీకి మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు యాజమాన్యం కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక్క స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయడానికి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 crores దాకా వస్తుంది సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు త్వరలో అతివలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి సొంత వాహనంలోని ప్రజాభవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి సుమారు గంట పాటు ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించారు. ఈ సమయంలో సీఎంకు తమ సమస్యలపై వినతులు అందజేసిన ప్రజలు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు వైద్య సేవల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మా బాబు పేరు ముజమ్మిల్ హుసేను. ఇది 2012లో బ్రెయిన్ సర్జరీ అయింది. స్కల్ లేదు, గొంతు లేదు, కడుపు లేదు, మొత్తం అన్ని భాగాలు సగమే అతనికి. ఎన్నిసార్లు మేము సదరం కూడా అప్లై చేసినా సదరం సర్టిఫికేట్ ఇవ్వలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు, దివ్యాంగుల పెన్షన్ ఉడక ఇవ్వలేదండి. ఎన్నిసార్లు సెక్రటరీ తిరిగినా మాకు అపాయింట్మెంట్ లేదు. చివరికి ఈ రోజు మంచి రోజు మాకు వచ్చింది కాబట్టి సీఎం గారిని కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. నా పేరు నరసింహరావు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ప్రాపర్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా కాబట్టి నాకు పాల్గొన్నందుకు నాకు ఉద్యోగం తీసేసిరు అప్పట్లో. కాబట్టి అదే ఉద్యోగం కోసం తిరిగి నేను కేసీఆర్ దగ్గరికి పోతే ఆయన దగ్గర పర్మిషన్ ఇవ్వలేడు, కేటీఆర్ దగ్గరికి పోయినా పర్మిషన్ ఇవ్వలేడు. నాకు వస్తుంది అన్నది రేవంత్ అన్నదికి వెళ్ళి వస్తుంది నాకు ఉద్యోగం అని నా అభిప్రాయంతో నేను వచ్చి నిలబడ్డా, కలిసిండు, నాతో మాట్లాడిండు, స్వచ్ఛంగా నా ఫైల్ తీసుకుంటూ నాకు వస్తుందనే ఆశ నాకు ఉన్నది. నా పేరు సంజయ్. కాల్ చేయి ప్రాబ్లం అండి, ఫిజికల్ అని ఇప్పుడు కలిసాను సార్ని. ఫస్ట్ టైం అండి, ఎంత ఛాన్స్ లేదు మనకి. ఎప్పుడు ఫస్ట్ టైం కలిసాను. ఫస్ట్ టైం అసలు రావడమే అంత ఈజీగా కలిసి అనుకోలేదు. ఒక ఎమ్మెల్యే చాలా ఈజీ, అంత ప్రాసెస్ ఉండేది. సీఎం గారు ఇంత సింపుల్ కలిసి అనుకోలేదు. నాకు ఇల్లు లేదు, పెన్షన్ లేదు, అట్లనే వచ్చిన సార్కి చెప్పిన నా పేపర్ ఏవైతే ఇచ్చినానో ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నాడు. కరెంట్ షాక్ అయ్యి 2 చేతులు కాలు పోయింది. 12 సంవత్సరాల అయితే తినటానికి తిండి ఇబ్బంది ఉండదు. అవ్వ లేనప్పుడు అవ్వ పనికి వెళ్ళినప్పుడు తినిపించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులతోనికి ఒక ఆర్టిఫిషియల్ లింబ్స్ పెట్టించుకుందామని రాత్రి వచ్చిన. ప్రజా దర్బార్లో ప్రజల కష్టాలు వింటూ వారి కన్నీళ్లు తొడవటం జనం నుంచి ఎదిగిన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి రోజు ప్రజా దర్బారుపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన రేవంత్ రెడ్డి జనం కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బారు సాగిందని వివరించారు. జనం నుంచి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొంది తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. రేపు శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉన్నందున ఇవాళ హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామాను సమర్పించారు. అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. గురువారం రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలు జారి పడిన కేసీఆర్ ను కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పరీక్షలు చేసి కేసీఆర్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అధినేత యోగక్షేమాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు యశోదకు క్యూ కట్టారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, కేసీఆర్ సతీమణి శోభ సహా పలువురు భారాస నేతలు ఆసుపత్రిలోనే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆసుపత్రికి పంపి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని శస్త్రచికిత్స తర్వాత హరీష్ రావు తెలిపారు. అప్పటి వరకు నేతలు సంయమనం పాటించాలని కోరారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆసుపత్రికి రావద్దని, ఇంటి వద్దే ప్రార్థనలు చేయాలని కోరారు. కేసీఆర్ కు గాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయంపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయమైనట్టు తెలిసి చాలా బాధపడినట్టు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో మెగ్జామ్ తుపానుతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు. తుపాను బాధితుల వద్దకు వెళ్లకుండా వారిని తన వద్దకు పిలిపించుకున్న జగన్ బాధితుల్ని ఆదుకోవడంలో గత ప్రభుత్వాల కన్నా తాము ముందున్నామని చెప్పారు.
తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ పంట నష్టాలను పరిశీలించారు. తిరుపతి జిల్లాలో తొలుత ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని పరిశీలించిన జగన్ తర్వాత బాలిరెడ్డిపాలెంలో ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఎక్కడా బాధితుల వద్దకు వెళ్లని సీఎం వారందర్నీ బాలిరెడ్డిపాలెం పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే 92 రిలీఫ్ క్యాంపులు పెట్టి 8,360 మందిని తరలించామన్న సీఎం బాధితులందరికీ 2,500 రూపాయలు సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో వారంలో వాలంటీర్ల ద్వారా సాయం పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వ్యవస్థతో తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. పెట్టుబడి రాయితీ, ఇన్సూరెన్స్ పై ఎవరి మాటల్ని నమ్మవద్దన్న జగన్ ప్రతి రైతుకు మేలు చేస్తామన్నారు. సంక్రాంతిలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. పరిహారం రానివారు మరోసారి వివరాలు ఇవ్వవచ్చన్న సీఎం అప్పటికీ పరిహారం అందకపోతే 1902 నెంబర్కు ఫోన్ చేసి నేరుగా తనకే చెప్పొచ్చని సూచించారు. మరూండ్ కేటగిరీ కింద దాదాపుగా 60,000 మందికి పైచిలకు రేషన్ బియ్యం 25 కేజీల దగ్గర నుంచి కందిపప్పు కేజీ, పామాయిల్ 1 లీటరు, ఒక కేజీ ఆనియన్, 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు, బంగాళదుంప, ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎవరెవరైతే పంటలు వేశారో, ఎవరెవరైతే నష్టపోయిన పరిస్థితుల్లో అందరికీ కూడా 80% సబ్సిడీతో సీడ్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఇంకొక వారం పట్టొచ్చేమో కానీ ఈ వారం లోపల అందరికీ కూడా జరగాల్సిన మంచంతా కూడా జరుగుతుంది. అటు జగన్ పర్యటన సందర్భంగా మరోసారి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాపట్లలో జాతీయ రహదారిపై పోలీస్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుంచి కర్లపాలెం మండలం బుద్దాం వరకు 20 కిలోమీటర్ల మేర ఈ తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేయగా ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నడిచి వెళ్లేవారని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదాలు తోడై ఆంధ్రప్రదేశ్లో మిగ్జాం తుపాను నష్ట తీవ్రత మరింత పెరిగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తుపానుతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అహంకారంతో వెళితే ఎలా ఉంటుందో తెలంగాణలో చూశామన్న చంద్రబాబు మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అదే చూస్తామని జోస్యం చెప్పారు. ఈ రాత్రికి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు రేపు పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. మిగ్జాం తుపాను వల్ల గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గుంటూరు జిల్లా నందివెలుగులో రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయన్నారు. కౌలు రైతులు మరింత కుదేలయ్యారన్న చంద్రబాబు ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట కాలువల్లో పూడికలు తీయకపోగా రైతులకు గోనె సంచులు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపించారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరిని చూసినా ధైర్యం కూడా నశించిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఎవడైనా ఇక్కడికి వచ్చారా? మీ ప్రాంతానికి అధికార యంత్రాంగం వచ్చారా? పంట నష్టపోతే 20,000 నుంచి 15,000 చేశాడు. నేను అందుకే చెప్పా, కనీసం 30,000-40,000 ఇమ్మని అడుగుతున్నా. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ 3 నెలలు అధికారంలోకి వస్తాం. తెలుగుదేశం పార్టీ బంగాళాదుంపలకి, ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలియని ముఖ్యమంత్రి కనీసం నేర్చుకోవాలని రావాలి. 5 ఏళ్ళు అయిపోయింది టర్మ్. ప్రజలు నేర్పిస్తున్నారు అది బంగాళాదుంప అని. నీ దుంపదగా మా కొంపలు పూర్తి చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. చెయ్యని తప్పునకు జైల్లో ఉంచినందుకు మానసిక క్షోభ అనుభవించానన్నారు. 45 సంవత్సరాలుగా నేను టెక్నికల్ గా, లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పడంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపల వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను కూడా మనిషే కదా, నాకు కూడా బాధలు ఉంటాయి కదా, నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా. చేయన తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విర్ర వీగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన తెలిపిన రైతులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెనాలి వద్ద రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన వారిని చంద్రబాబు వారించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా అనే ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగటం లేదని వివరించారు.
మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాఫిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీల్ని తొలగించాల్సి ఉండగా ఇంకా డబుల్ ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటి సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, ఏపీ డేటాబేస్లోని బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ సమాచారం మేరకు ఈఆర్ఓ మరణించిన వారి ఓట్లు తొలగించాల్సి ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ప్రకారం ఓట్లను ఇంటి నెంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాల్సి ఉండగా ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తన లేఖలో వివరించారు. అర్హత లేని వారికి ఫామ్ 6 ద్వారా ఆన్లైన్లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని వివరించారు. ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించి నెల గడుస్తున్నప్పటికీ అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు తుది జాబితా నాటికి అన్నీ సరిచేయాలని కోరారు. తెలంగాణలో నూతన శాసనసభ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపికయ్యారు. రేపు ఉదయం 8:30కు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేస్తారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్తో ప్రమాణం చేయిస్తారు. తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యులతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. అభ్యర్థుల నామినేషన్ల తర్వాత స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. అటు రేపటి శాసనసభ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ బహిష్కరిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించడమే ఇందుకు కారణమని వివరించారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా ఉంటే తనతో పాటు భాజపా ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ కంటే అసెంబ్లీలో ఎంతో మంది సీనియర్లున్నప్పుడు ఆయనకే ఎందుకు అవకాశం ఇచ్చారని రాజాసింగ్ ప్రశ్నించారు. రేపు అసెంబ్లీకి రాము, మేమైతే బైకాట్ చేస్తాం. ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు ఎంఐఎంఓ రాజ్యం చేసినారు తెలంగాణలో, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఆయంలో కూడా ఎంఐఎంఓ రాజ్యం ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా చేస్తారు వీళ్ళు, ఎన్నిసార్లు ఈ విధంగా చేస్తారు వీళ్ళు. చాలా వరకు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు కదా రేవంత్ రెడ్డికి, టిల్లు అన్నాడు, ఆర్ఎస్ఎస్ మనిషి అన్నాడు, ఎంత తిట్టిండు. కానీ ఏం పర్వాలేదు రేవంత్ రెడ్డి గారికి. భారాస శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో రేపు ఉదయం 9 గంటలకు భారాస ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తోంది. ఈ భేటీలో భారాస శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో వ్యవసాయం సహా అన్ని రంగాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ రంగం పరిస్థితిపై రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా విద్యుత్ రంగం, విద్యుత్ సంస్థల స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని రకాల అప్పులు, 80,000 కోట్లు నష్టాలపై వివరించారు. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా సంబంధిత అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు పక్కాగా సరఫరా చేస్తున్నారా, అందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయా అని అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎక్కడికక్కడ సబ్స్టేషన్లోని లాగ్ బుక్కుల్లో వివరాలు ఉంటాయని, రాష్ట్ర వ్యాప్త సమాచారం లేదని అధికారులు చెప్పగా ఎందుకు ఉండవని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. వాస్తవ పరిస్థితుల్ని వివరించాలన్న రేవంత్ రెడ్డి విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని, నష్టాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జనవరి 19కి వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో 17A వ్యవహారంపై తీర్పు ఇచ్చేట్లు అయితే విచారణ వాయిదా వేయాలని లేదా విచారణ తేదీ ఖరారు చేయాలని హరీష్ సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అటు నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని, 17A తీర్పుతో ముడిపడి ఉందని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణను జనవరి 3వ వారంలో చేపడతామని తెలిపింది. అయితే ఒక తేదీ ఖరారు చేయాలన్న సాల్వే విజ్ఞప్తితో జనవరి 19కి వాయిదా వేసింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు, దానికి రిజైండర్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఉద్యోగాల్లో డీఎస్పీలు 26, స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్లు 18, డిప్యూటీ కలెక్టర్లు 9, ఆర్డీఓలు 6, డిప్యూటీ రిజిస్ట్రార్లు 5, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు 4, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు 3, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది.
ప్రతిరోజు విచారణ పేరుతో పోలీసులు పిలిచి వేధిస్తున్నారంటూ ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో జరిగింది. యానిమేటర్గా పనిచేసే బొమ్మలాటపల్లికి చెందిన దివ్యాంగుడు మహానందరెడ్డిని 2018 ఏడాది ఆర్థిక అవకతవకల ఆరోపణలతో విధుల నుంచి తొలగించారు. ఇదే అంశంపై ఇప్పుడు బుక్కరాయి సముద్రం సీఐ నాగార్జునరెడ్డి స్టేషన్కు పిలిపించి కొడుతున్నారని మహానందరెడ్డి వాపోయారు. 2 లక్షలు ఇవ్వాలని లేదంటే వదిలే ప్రసక్తి లేదని బెదిరించడంతో మహానందరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండగా అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఐ కొట్టిన దెబ్బలు చూపించి బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయగా లోక్సభ ఆమోదం తెలిపింది. మొదట ఎథిక్స్ కమిటీ నివేదికను చైర్మన్ వినోద్ సోంకర్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై విపక్షాల ఆందోళనలతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మహువా బహిష్కరణకు సిఫారసు చేశారని లోక్సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మహువా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే 2005లో కూడా అప్పటి సభాపతి సోమనాథ్ చటర్జీ ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులకు అవకాశం ఇవ్వలేదన్నారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య తృణమూల్ ఎంపీని బహిష్కరించాలనే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహువాపై బహిష్కరణ వేటు వేయడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇతర ఎంపీలు పాల్గొన్నారు. అటు లోక్సభ నుంచి తనను బహిష్కరించడం ఉరి తీయడంతో సమానమని బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని లొంగ తీసుకోవడానికి పార్లమెంటు ప్యానెల్ను ప్రభుత్వం ఆయుధంగా వాడుకుందని ఆరోపించారు. నైతిక నియమావళిని ఉల్లంఘించారని మాత్రమే నైతిక విలువల కమిటీ తనను దోషిగా తేల్చిందని, డబ్బులు కానుకలు తీసుకున్నానని చెప్పేందుకు ఆధారాలే లేవన్నారు. లోక్సభ పోర్టల్ లాగిన్ ఇతరులకు ఇచ్చారనే అభియోగాలతో మాత్రమే బహిష్కరణకు సిఫారసు చేశారన్న ఆమె లాగిన్ ఇతరులకు ఇచ్చే అంశంపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు. అటు మహువాను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఈ చర్య దేశ పార్లమెంటు ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 3 రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న ఈ సోదాల్లో ఇవాళ 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాగుల్లో 6-7 బ్యాగుల్ని లెక్కించగా 20 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 220 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంబల్పూర్, బోలన్గిరి, టిట్లాగఢ్, బౌద్ధ్, సుందర్గఢ్, రౌర్కెలా, భువనేశ్వర్లో ఈ సోదాలు జరిగినట్టు తెలిపారు. మరోవైపు జార్ఖండ్కు చెందిన ఓ ఎంపీకి కూడా లిక్కర్ కంపెనీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రాంచీలోని ఆయన కార్యాలయానికి వెళితే ఎంపీ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన ప్రధాని మోదీ ఈ నోట్ల గుట్టల్ని చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయిని వెనక్కి రప్పిస్తామని ఇది మోదీ హామీ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. దేశంలో మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలు వచ్చిన వేళ వాటి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై మరోసారి నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి ధరల్ని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీఎఫ్టీ తెలిపింది. ఇవాళ్టి నుంచే నిషేధం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్కు ముందే ఓడల్లో లోడ్ చేసిన ఉల్లి, ఇప్పటికే కస్టమ్స్కు అప్పగించిన ఉల్లి ఎగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు కేంద్రం అనుమతిస్తే ఆయా దేశాలకు కూడా ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వరుసగా 5వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణంపై అప్రమత్తత అవసరమైనందున రెపో రేటును 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాల్ని ఆర్బీఐ పెంచింది. గతంలో 6.5% అంచనా వేసిన ఆర్బీఐ తాజాగా 7% పెంచింది. 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.5% ఉంటుందని తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% అంచనా వేసింది. మరోవైపు నగదు రహిత లావాదేవీల్ని మరింత పెంచే ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచింది. రికరింగ్ పేమెంట్స్ పరిమితిని 15,000 నుంచి ₹1,00,000 పెంచాలని ప్రతిపాదించింది. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రూపాయి ఒడిదుడుకులు క్రమంగా తగ్గుతాయని వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాల్ని పెంచుతూ ఆర్బీఐ ప్రకటన చేసిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి లాభాల్లో దూసుకెళ్లాయి. గత సెషన్లో 132 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 304 పాయింట్లు పెరగడం సహా సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ఉదయం 69,666 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 69,506 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ ఆర్బీఐ ప్రకటన తర్వాత క్రమంగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 69,894 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 69,826 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 పాయింట్ల వద్ద ముగిసింది.